విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ వృత్తి కోర్సుల విద్యా సంస్థలు బంద్ కి భారతీయ విద్యార్థి మోర్చా పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి. జీవీఎం విఠల్ భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ సంవత్సరాల తరబడి విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు కళాశాలల నుంచి ఫీజులు చెల్లించమని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా చాలా మంది తమ విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీపావళి వరకు 1200 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ పైననే ఆధారపడి నడుపుతున్నారు. ఆ కళాశాలల్లో జీతాలు ఇవ్వలేక ఇటు విద్యార్థులకు న్యాయం చేయలేక విద్యా సంస్థలు మూసుకునే పరిస్థితి ఏర్పడింది అన్నారు. ప్రైవేట్ కళాశాలలు నిర్వహిస్తున్న బంద్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు, అదే విధంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే భారత విద్యార్థి మోర్చా విద్యార్థి సంఘాల విద్యార్థులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అర్బాస్ ఖాన్, ఇన్ఛార్జ్ పెరుమాండ్ల బుల్లెట్, కార్యదర్శి శ్యామ్, నాయకులు కార్తిక్, శివ, ప్రశాంత్ విద్యార్థులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని, అలాగే ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలు సర్టిఫికేట్లు ఇస్తలేరు, ప్రైవేట్ విద్యా సంస్థలు సర్టిఫికేట్ ఇస్తలేరు అని ఈ రోజు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల నుంచి 9,000 కోట్లు స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని అనేక పోరాటాలు చేస్తా ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేక ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఒక పక్కన విద్యార్థులు పై చదువులకు పోవాలంటే స్కాలర్షిప్ సర్టిఫికేట్ కావాలా, కానీ కొన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్ స్కాలర్షిప్ రాలేవు కాబట్టి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేము, స్కాలర్షిప్ వచ్చేంత వరకు సర్టిఫికేట్ ఇవ్వమని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక పక్కన విద్యార్థులు డబ్బు లేక సర్టిఫికేట్ తీసుకోలేకపోతున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యార్థుల ప్రేమ ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలా, అలాగే విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, మున్సిపల్ ఏదైతే మూసినది డెవలప్మెంట్ కానీ 1000 కోట్లు కేటాయిస్తున్నారు కదా, మా విద్యార్థులకు ఎందుకు కేటాయించలేకపోతే అడుగుతున్నాం. వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం మొన్న జరిగే చర్చలో దీపావళి వరకు 1200 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 300 కోట్లు మాత్రమే విడుదల చేసింది, ఇంకా విడుదల చేయలేదు. అలాగే 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వలేదు. వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలా, లేకపోతే విద్యార్థులతో అలాగే విద్యా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.